మంచిది. అబ్రహాము గారు ఎలాగైతే నడుచుకున్నాడో మనం కూడా అలాగున్న భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆయన అనుసరించిన విధానాన్ని మనం కూడా అనుసరించాలి. ఏమండి, మనం ఎలా చేస్తున్నామంటే చాలామంది అబ్బాయికి 2 ఎకరాల పొలం ఉందమ్మా, ఉంటాకి మంచి ఇల్లు ఉందమ్మా, వెనకాల ఏమన్నా ఉద్యోగం ఉందమ్మా, బాగా పెంచుకోగలుగుతాడా, ఈ 3 చూసి ఇచ్చేస్తున్నాం పిల్లని. ఆడు మంచోడా చెడ్డోడా, అలవాట్లు ఉన్నాయా లేదా, మారు మనసు పొందాడా, బాప్తిసం తీసుకున్నాడా, భక్తిపరుడా కాదా, ఏం అక్కర్లా, వెనకాల పోగుందా ఇచ్చేయి చేసేయి. ఆడు రోజు ఏడిపెత్తమే, రోజు ఏడుతుమే పిల్ల. ఏంటి ఉపకారం ఏముందండి? ఏం ఉపకారం లేదు. కాబట్టి ప్రియులరా, అబ్రహాము గారు నడిచిన విధానంలో భక్తి కలిగినటువంటి వారికే మనం పెళ్లి సంబంధం చూడమని బాధ్యత అప్పగించాలి. ఒక ఆవిడికి ఏదైనా పెళ్లి సంబంధం చూడమని చెబితే ఆవిడ ప్రశ్నలు ఎత్తుంది మళ్ళీ. మా తమ్ముడికి పెళ్లి సంబంధం చూడండి యువతలు అడిగారు అనుకోండి, ఆవిడ మళ్ళీ అడుగుతుంది, మీ తమ్ముడు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు, మీ తమ్ముడు ఎప్పుడు ఏ చర్చికి వెళ్తాడు, ఏ సహవాసం, పెంతుకోస్తు సహవాసమా, ఆ సహవాసమా, ఈ సహవాసమా అని మొత్తం ఇన్ని ప్రశ్నలు అడిగితే వీళ్ళకి సిరకు వచ్చేస్తుంది. ఇదే పెళ్లి సంబంధం చూడమంటే ఎవరికైనా చెప్తుంది, మనకి ఎన్ని ప్రశ్నలు ఎత్తుందంటే ఇప్పుడు వద్దని ఎవరికి నష్టం అండి. మరి మీకు మాత్రం ప్రశ్నలన్నీ కావాలి. ఆ పిల్ల ఏ చర్చికి వెళ్తుంది, ఆ పిల్ల మంచిదా కాదా, ఆ పిల్ల భయభక్తులు ఉందా లేదా, మరి మీ పిల్లడు కూడా చెప్పరా అండి? చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. కాబట్టి మనము భక్తి కలిగిన మధ్యవర్తికి మనం బాధ్యత అప్పగిస్తే ఆయన కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం వెళ్ళాడు. అలాంటి అనుకున్న అమ్మాయే అక్కడ సఫలపరిచాడా లేదా? అలాగా ఆ పిల్లకు కూడా అలాంటి ఆలోచన పెట్టాడు దేవుడే. లేకపోతే ఎవరు వేస్తారండి వంటలకి నీళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారండి? ఆ మనిషికి నీళ్ళు వేస్తాగా చాలా కష్టం. ఇంటికి నేను ఎన్నిసార్లు మోసుకెళ్ళాలి, మా కుండి అంతా నిండాలి, ఊరుకోవయా, మంచిలు కావాలితే నాగలాగా వెళ్ళి కిందకి వెళ్ళి తాగిరా అని చెప్తారు. మంచిలు వేస్తారా? మంచినీళ్ళు పోతమే కాకుండా అడగకుండా ఒంట్లు కూడా నీళ్ళు వేస్తానని అంత ప్రేమ కలిగి, సహనం కలిగి, ఓర్పు కలిగి, ఏమండి ఈయన అనుకున్నట్టే ఆవిడ ప్రవర్తించిందంటే దేవుడు సఫలపరిచినట్టు కాదా? ఏమండి, మనం భయభక్తులు కలిగిన వ్యక్తికి మధ్యవర్తిత్వం అప్పగిస్తే దేవుడు అలా సమకూరుస్తాడు. భయభక్తులు కలిగిన కుమారుని సమకూరుస్తాడు మన పిల్లలకి, భయభక్తులు కలిగిన అమ్మాయిని సమకూరుస్తాడు మన పిల్లలకి. కాబట్టి మీ ఇళ్లలో పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిలున్న అబ్బాయిలున్న ఈ విధానాన్ని పాటించాలని దేవుడు సఫలం అప్పుడు చేస్తాడని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఇష్టమైనట్టు చేసుకుంటామండి అంటే మీ ఇష్టమైనట్టు జీవితకాలం మీ ఇష్టమేం కేడవండి, మనం ఏం చేయలేం. దేవుడు మన కార్యాన్ని సఫలం చేయాలని ఆశపడితే ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలి. రైట్. అండ్ ఆ పాప నీళ్ళు పోసింది, బాగానే పోసింది. ఈయన అమ్మ అని బంగారం వచ్చి ఆమె చేతిలో పెట్టాడు. మీ ఇంటికాడ పెద్దోళ్ళు ఉన్నారమ్మా, మీ ఇంటికి వద్దామని ఉందంటే ఆ పాప తెలివితేటలుగా అడుగు వస్తానన్నాను అక్కడే ఉండమని వెళ్ళింది. అప్పుడు వాళ్ళ అన్నగారికి చెప్తే నీకు బంగారం ఇవ్వడం ఏంటి, ఎవడాడని ఆయన ఏ కర్ర కత్తేసుకుని వస్తాడు కదా మామూలుగా. అయితే ఆయన పరిగెత్తుకొచ్చి అయ్యా రండి అని ఆయన తీసుకెళ్తాం ఏంటి? ఆయన మనసులో కూడా దేవుడు కార్యం చేసినట్టే కదా. తీసుకెళ్ళాడు, మేతేశాడు. అండ్ ఈయన చెప్తే దానికి అంగీకరించాడు. మళ్ళీ పిల్లల్ని అడుగుతామని పిల్లల్ని అడిగాడు, అమ్మ నీకు ఇష్టమేనా అని అడిగాడు. నాకు ఇష్టమేనా? ఆ పిల్ల ఒప్పుకుంటుందా? అసలు పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూడలేదు, ఫోటో అన్నా చూపించలేదు, కనీసం ఏంటో తెలవదో. ఆయన ఏదో వచ్చి చెప్తే నువ్వేటి అంటున్నావు, నాకు కుదరదని అంటది కదా అమ్మాయి. అమ్మాయి కూడా ఇష్టమైన తలకాయ చూపిందంటే దేవుడి కార్యం కాదా? దేవుని కార్యమే కాదండి. అంగీకరిస్తే అప్పుడు ఈయన అన్నాడు, నాకు తడువు చేయకుండా పిల్లల్ని పంపేయండి అన్నాడు. పంపేయండి అంటే ఇదేంటి ఇప్పుడే వచ్చావు, ఇప్పుడే అడిగి ఇప్పుడే పంపేయండి అంటున్నావు ఏంటని పంపేస్తారు ఎవరన్నా? సరే అని చెప్పేసి మొత్తం మీద కింద మీద పడి పంపేశారు. తీసుకెళ్ళడం వెంటనే వివాహం జరిగిపోయింది. ఇదంతా దేవుని కార్యం. ఇదంతా అన్నగారితో దేవుడు మాట్లాడాడు, పాపతో దేవుడు మాట్లాడాడు, ఈయన ప్రార్థన చేసుకున్నట్టే కార్యం చేశాడు, కార్యం సఫలం చేశాడు. మొత్తం అంతా అద్భుతమైనటువంటి వివాహం జరిగిపోయింది. అవునా కదా? మనం ప్రార్థనాపూర్వకంగా భయభక్తులు కలిగి జీవితం జీవిస్తూ మన బిడ్డల విషయంలో దేవుని కార్యం దేవునికి అప్పగించి ఆయన సఫలం చేయాలని కోరుకుంటే, భయభక్తులు కలిగిన మధ్యవర్తికే మన బాధ్యత అప్పగిస్తే ఆయన కార్యాన్ని సఫలం చేస్తాడు.
అందులో అనుమానం ఏమీ లేదని మీకు నేను మనవి చేస్తున్నాను. మధ్యవర్తులు ఎన్ని అబద్ధాలు చెప్తారు కదా, చాలా అబద్ధాలు చెప్తారు. చాలా మంచిదండి, ప్రార్థనా పరులండి, అసలు చచ్చికాడే ఉంటుందండి, అసలు ఎక్కడికి వెళ్దండి, పిల్లగాడు చాలా మంచోడండి, ఇన్ని చెప్తారు. ఈ మాటలు పెళ్లి చేసేస్తారా, తర్వాత ఆడు జీవితం అంతా కనపడదు సంవత్సరం పోయాక కదా. ఆడు అసలు చర్చికి వెళ్ళడం, అన్ని అలవాట్లు ఉంటాయి ఆడికి. ఈ సంవత్సరం అసలు ఏ అలవాట్లు లేనట్టుకుంటాడు కదా ఏమ్మా, ఎంత బాగుంటాడో. తర్వాత ఒక్కొక్కటి బయట పెడుతుంటాడు మొత్తం విశ్వస్వరూపం అంతానే. ఇలాంటివన్నీ తిప్పలు పడకుండా మనం దేవుని మన ఆలోచన, అబ్రాహాము గారికి ఆలోచన వచ్చింది కుమారుడికి పెళ్లి చేయాలని. ఆ ఆలోచన యావత్తూ దేవుడు సఫలం చేయనట్లుగా భయభక్తులు కలిగిన మధ్యవర్తికి అప్పగించాడు. దేవుడు కార్యాన్ని సఫలం చేస్తాడని నమ్మలేదా? నమ్మాడు. ఈయన మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నాడు, అయ్యా మరి ఒకవేళ కార్యం అవ్వకపోతే మరి ఎలాగ ప్రమాణం చేయమంటున్నావు అంటే, నీతో పాటు దేవుడు వస్తాడు, కార్యం సఫలం చేస్తాడు, నువ్వు వెళ్ళినా ప్రార్థనాపూర్వకంగాని పంపించాడు. ఆయన కూడా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, సఫలం చేసుకుంటూ వచ్చాడు, దేవుడు తీసుకొచ్చాడు, పిల్లల్ని పెళ్లి చేశాడు. కాబట్టి మనం ఒక కార్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచన దేవుడు సఫలం చేస్తాడని నమ్మకంతో మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు కార్యం సఫలం చేస్తాడని నమ్మి, ఆ నమ్మావు కాబట్టి నీవు ఆ ప్రాసెస్లో నమ్మకస్తులుగా అప్పగిస్తే ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, నెంబర్ 2, ఇస్సాకు జీవితంలోనే కాదు, ఇలాగున మనం బైబిల్లో చాలా చాలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఏమండి, మన తర్వాత రెండో మాట మనం చూస్తే ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 39:3. యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తూ ఉన్నాడు. అతని యజమానుడు అది చూసి యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను, గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించి అసలు ఆయన పట్టించుకోవటం మానేశాడంట. ఏమండి, దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన భయభక్తులు కలిగిన వారి చేతిలో ఏ పని పెట్టినా ఆ పనిని దేవుడు సఫలం చేస్తూ ఉంటాడు. ఆ పనిని దేవుడు సఫలం చేస్తూ ఉంటాడు. నీవు దేవుని యందు భయభక్తులు లేకుండా నీ జ్ఞానంతో నా జ్ఞానంతో మనం ఏదైనా పని చేస్తే ఆ పని సఫలం కాదు, అభివృద్ధి కాదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ పాపము చేయకుండా జాగ్రత్తగా మనం జీవిస్తూ ఉంటే మన చేతిలో ఏది పెట్టినా దాన్ని దేవుడే సఫలం చేస్తూ ఉంటాడు. యోసేపు అనే పిల్లోడిని వాళ్ళ అన్నయ్యలు అమ్మేశారండి డబ్బులకి. ఆ కొనుక్కున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులకి పోతీఫర్ అని ఆయనకి అమ్మేశారండి. ఇప్పుడు పోతీఫర్ దగ్గర ఈ పిల్లోడు బానిస. ఏంటండి, బానిస పిల్లోడు. డబ్బులెట్టు కొనుక్కున్నాడు అంటే బానిసకి హక్కులు ఉండవు. ఆయన అర్ధరాత్రి దాకా పని చేయమంటే అర్ధరాత్రి పని చేయాలి, తెల్లవారులు పని చేయమంటే తెల్లవారులు పని. నాకు నిద్ర వద్దా, నేను నిద్ర వద్దా, పని వెనకాల పని చెప్తున్నారని అడుగుతాక లేదు, ఎందుకంటే బానిస. ఆయన చెప్పినట్టు చేయాలి, నిద్ర లేకపోయినా చేయాలి, ఎక్కువ మాట్లాడితే చంపేసినా చచ్చిపోతామే, అడుగుతాక లేదు, మాట్లాడతాక లేదు, హక్కులు లేవు. బానిస అంటే ఇంకంతే, బానిస బతుకు. అలాగ బానిసగా అమ్మేసిన పిల్లోడికి ఆయన ఏదన్నా ఒక పని చెప్తే ఆ పని దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన పిల్లోడు కాబట్టి ఆ పని దేవుడు సఫలం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? సఫలం చేస్తున్నాడంట. నానా ఆ పశువులు 10 ఉన్నాయి, ఆ పశువులను చూసుకొని అని అప్పచెప్పాడు పోతీఫర్. పశువులు అంతకుముందు 2 లీటర్లు ఇచ్చి ఈయనకి అప్పచెప్పాక ఆ రోజు నుంచి 4 లీటర్లు ఎత్తున్నాయి. యజమానికి బొరపడిపోయింది, ఇదేంట్రా ఈ 10 గేదెలు కలిపి 20 లీటర్లే కదా ఎత్తాయి, 40 లీటర్లు వచ్చేస్తున్నాయి ఏంటి, ఈ కుర్రోడు చేతిలో పెట్టిన కానీ తేడా వచ్చింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు ఆయన ఓనర్ గారు పోతీఫర్. సరే కొన్ని రోజులు చూశాడు, ఈ కుర్రోడికి దేవుడు, ఈ కుర్రోడు ఏ దేవుడినైతే పూజిస్తున్నాడు ఆ దేవుడు ఈ కుర్రోడు చేతిలో ఏది పెట్టినా సఫలం చేస్తున్నాడని అర్థమైపోయింది యజమానికి. మళ్ళీ తర్వాత పశువులు వద్దునన్న పంట చేను నువ్వు చూసుకొని పంట చేనులో పంపించాడు. అంతకుముందు 30 బస్తాలు ఎకరానికి పండింది, మా నోడు ఇలాగ 60 బస్తాలు పండింది. ఎన్ని బస్తాలండి? ఎకరానికి 60 పండింది. దేవుడు ఈ కుర్రోడు చేలోకి పంపిస్తే చేలో కూడా డబల్ వచ్చింది.
ఈ కుర్రోడి చేతులు ఏది పెడుతుంది సఫలం చేస్తున్నాడు దేవుడని ఇంకా నమ్మకం కుదిరింది అండి. ఇప్పుడు బానిస పిల్లోడు కాస్త ఏమయ్యాడంటే తన ఇంటి మీద విచారణకర్త అయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాని ఇంటి మీద ఏమయ్యాడండి? ఏ పని అప్పచెప్పిన ఆ పనిలో దేవుడు సఫలం చేస్తున్నాడు, ఆ పనిని అభివృద్ధి చేస్తున్నాడు, ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. యజమానికి అర్థమైపోయింది, పిల్లోడి చేతులు ఏది పెట్టినా నష్టం రాదు, ఆ పిల్లోడు మోసగాడు కాదు, ఆ పిల్లోడు నష్టం మనకు చేయడు అని నమ్మకం కుదిరి అండి ఆయన మొత్తం ఇల్లంతా అప్పచెప్పేశాడు. అన్ని డిపార్ట్మెంట్లు అసలు ఏముందో ఏం లేదో కూడా సొంతం మానేశాడంట. అంత నమ్మకంగా వదిలేశాడు ఆ కుర్రాడికి అండి. ఏది అప్పగిస్తే ఇల్లంతా అప్పగించాడో ఇల్లంతా ఆశీర్వాదమే, సఫలమైపోతుంది ప్రతి పని కూడా. ఈయన లేకపోయినా చూసుకోకపోయినా అంతకుముందు ఆయన చూసుకుంటూ వెరిఫై చేసినా కూడా జరగనివి ఆయన మొత్తం వదిలేసినా అద్భుతంగా జరిగిపోతుంది ఇంట్లో అంతా ఆశీర్వాదకరంగా. తర్వాత ఏదో చిన్న శోధన వచ్చింది, చెరసాలలోకి వెళ్ళాడు. చెరసాల నాయకుడు చెరసాలని ఈయనకి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడండి? యెహోవా ఈయనకి తోడై ఉన్నాడని చెరసాల నాయకుడికి అర్థమైంది. ఎవరికి అర్థమైంది? చెరసాల నాయకుడికి అర్థమైంది. అర్థమయ్యి చెరసాల మొత్తం ఈయనకి అప్పచెప్పేశాడంట. చెరసాల నాయకుడు చెరసాల మొత్తం యోసేపుకి అప్పచెప్పేశాడంట. నువ్వు చూసుకో అని ఆయన చెరసాల గురించి ఆలోచించడమే మానేశాడంట. ఆయన చేతిలో పెట్టాం ఏం పర్లేదు అనే నమ్మకం వచ్చేసింది ఆయనకి. నీ చేతిలో ఏదన్నా అప్పగిస్తే వాళ్ళు మంచిగా చేస్తారని నమ్మొచ్చా? అంత నమ్మకంగా చేస్తావా? అంత భయంతో చేస్తావా దేవుని పని? అంత నీ చేతిలో పెట్టిన పని సఫలమయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడని అలాగా నిరూపణ అవుద్దా? అంత భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, యోసేపులాగా మనం భయభక్తులు కలిగి జీవిస్తే, యోసేపులాగా మనం పరిశుద్ధతను కాపాడుకుంటే మన చేతిలో ఏ పని పెడితే ఆ పనిని దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. మన మీద నమ్మకం పడుతుంది. మనకే ఇంకా ఎక్కువ పని అప్పగిస్తారు. ఎన్ని పనులు అప్పగించినా ఇంకా దాని గురించి విచారణ చేయరు. వాళ్ళకి ఇచ్చాం, అది నమ్మచ్చు ఫుల్గా, ఇంకేం పర్వాలేదు అనే ఒక మన మీద ఒక నమ్మకం ఏర్పడిపోతుంది ఇతరులకి. అలాగున్న మనం తయారవ్వాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అండి. ఆదికాండం 39:23లో చెరసాల నాయకుడు కూడా అతడి చేతిలో పెడితే ఏం పర్లేదని నమ్మాడని అక్కడ రాయబడి ఉంది. సఫలం యెహోవా అతనికి తోడై ఉండండి కనుక ఆ చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి ఏం చేయలేదంటే విచారణ చేయలేదు. నీ చేతిలో ఏది పెట్టినా సఫలమైతే నీ భర్త నిన్ను విచారణ చేయడు. అమ్మ అర్థమవుతుందా? నీ చేతిలో పెట్టిన ఏదైనా అది సఫలమవుతుంది అనుకోండి, నీ భర్త నిన్ను ఏం చేయడు? విచారణ చేయడు. భర్త ఒక 3,000 తెచ్చి చేతిలో పెడతాడు, లేకపోతే 10,000 20,000 తెచ్చి చేతిలో పెడతాడు. నెలంతా అయ్యాక కూర్చుంటాడు, ఎలాగ అయిపోయి అడుగుతాడు. అడగడా అండి? ఈవిడ నెల అవ్వకుండా ఇంకా 5 రోజులు ఉండగానే అయిపోయి అన్నారనుకోండి, అదే ఎలాగ అయిపోయి అడుగుతాడు. అడగడా? అడుగుతాడు. అడిగితే మీరు చెప్పిన లెక్కలో కొంచెం తేడాగా ఉన్నాయనుకోండి, అసంబద్ధంగా ఉన్నాయనుకోండి, నమ్మకంగా లేవనుకోండి, తేడా చెప్తున్నారనుకోండి, ఇక ఎప్పుడన్నా నమ్ముతాడా? ఎప్పుడు నమ్మడం. కానీ మీరు అంత పక్కాగా కరెక్ట్గా పిన్ టు పిన్ చెప్పారనుకోండి, ఆయన 30,000 ఇస్తే ఇంకా మిగిలిపోయింది ఎంత అని చెప్పారనుకోండి అంత జాగ్రత్తగా, ఇక తర్వాత నుంచి అడగడం, ఇంకా అడుగుతాడా? ఎత్తాడు, ఇంకా మర్చిపోతాడు. ఇంకా మా మిస్సెస్ చేతిలో పెడితే అంత నమ్మకం ఏం పాడవదు, సఫలం అయిపోతుంటుంది, మిగిలిపోతుంటుంది. దేవుడు ఆమె చేతిలో ఏది పెట్టినా దాన్ని సఫలం చేస్తూ ఉంటాడని నమ్మి ఇంకా ఎంత అయింది ఏమైందని అడుగుతాడా? ఓ నెల చదువుతారు ఇంకా అడగడం. ఇంకా అలాంటి స్థాయికి వచ్చారా అని నేను అడుగుతున్నాను. ఇక ఏటేళ్ల కాలం పెళ్ళైన కాడ నుంచి 10 సంవత్సరాలు అయిపోయినా 15 సంవత్సరాలు అయిపోయినా ఇది అంత అదింత అడుగుతున్నాడంటే మనం అంత నమ్మకస్తులుగా లేమని అర్థం కదా. అవునా కదా? ఏమండి? అవునా కదా? అంత నమ్మకస్తులుగా లేమని అర్థం. ఒక నెల చూసి 2 నెలలు చూసి మన మీద నమ్మకంగా వదిలేస్తే మన చేతిలో అది సఫలం అవుతుంది, దేవుడు సఫలం చేస్తున్నాడు అన్నట్టు మనం భయభక్తులు కలిగి మన పని నిర్వర్తిస్తున్నాము అన్నట్టు లెక్క. కాబట్టి యోసేపు వలె నమ్మకస్తులుగా మనం భయభక్తులతో దేవుడు మన చేతిలో పెట్టిన పని సఫలమయ్యేలాగా జీవిద్దాం. అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా ఒక పని అప్పగిస్తే నమ్మకంగా చేయాలి. ఎలా చేయాలండి? నమ్మకంగా చేయాలి. అది ఇంట్లో పనైనా బయట పనైనా ఏ పనైనా నమ్మకంగా చేయాలి. మోసం చేసే అవకాశం ఉన్నా చేయకూడదు. మోసం చేసే అవకాశం ఉన్నా మోసం చేయకూడదు. అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి.
ఆధారాలు లెక్కలు అన్నీ చూపించాలి. అప్పుడే మనం మన చేతులు ఏది పెట్టినా అదేమవుద్దండి, సఫలమవుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను. అది చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోవాలి, పిల్లలకు కూడా నేర్పించాలి. ఆ యథార్థత ఉండాలి, అందులో ఏమి రాజీ పడకూడదు. ఇప్పుడు ఉదాహరణకి అలా కరెక్ట్గా జీవించే వాళ్ళ చేతిలో ఏదన్నా పెడితే అదేమవుతుందండి, సఫలమవుతూ ఉంటుంది. అలాగనే మనం యోసేపులాగా పరిశుద్ధంగా జీవిస్తే మన కార్యమును దేవుడు సఫలం చేస్తాడని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అది పోతీఫరులైనా, అది చెరసాలైనా, అది ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత అప్పగించిన అంత పక్కగా ఉన్నాడు యోసేపు. ప్రధానమంత్రి పోస్టులో కూడా ఇలా ఎలాగున్నాడండి, పక్కగా ఉన్నాడు. ప్రధానమంత్రి అంటే ఇంకా ఆయనకన్నా ఇంకా అధికారం ఎవడుకుంటుంది. ఫరో ఇంట్లో వాళ్ళు కూడా యోసేపు అనుమతి లేకుండా చెయ్యి ఎత్తకూడదంట, అంత అధికారం ఇచ్చాడు ఫరో. ఇంక నీదే సుప్రీం, నీ ఇష్టం అన్నాడు. ఫరో కొడుకు వచ్చి నానా అంటే యోసేపుని అడగరా, ఆయన చెప్తేనే చెయ్యత్తాను, లేదు నాదేం లేదురా, నేను పక్కన కూర్చున్నాను అన్నాడు. అలాంటి అధికారం ఇచ్చేసాడు. ఎంత నమ్మకం ఉన్నాడో తెలుసండి. ధాన్యం కొనుక్కుంటాకు వచ్చిన వాళ్ళు, అయ్యా మా దగ్గర డబ్బులు లేవంటే మీ భూమి అమ్మి ధాన్యం కొనుక్కోండి అన్నాడు. ఎవరి పేరు మీద రాశాడు భూమి? ఎవరి పేరు మీద రాశాడని తెలుసా మీకు? ఎవరి పేరు మీద రాశాడు? ధాన్యం కొనుక్కునేవాడు ఒక ఎకరం అమ్మేశాడు. యోసేపు పేరు మీద రాసుకున్నాడా, ఫరో పేరు మీద రాశాడా? చెప్పండి. యోసేపు పేరు మీద రాసుకున్నా, ఫరో పేరు మీద రాయించాడా? ఫరో పేరు మీద రాయించాడు. నమ్మకత్వం. ప్రధానమంత్రి పోస్టులో కూర్చుని కూడా నన్ను ఆయన కూర్చోబెట్టాడు, ఆయన కోసం ఇది నేను పనిచేస్తున్నాను అన్నట్టుగానే బతికాడు. కానీ ఆయన పేరు మీద ఒకటి కూడా రాయించుకోవాలా. అందుకని ఆయన చచ్చిపోయాక వాళ్ళ జనాలందరూ బానిసలయ్యారు. ఆ గోషెన్ రాష్ట్రం ఈయన పేరు మీద రాసేసుకుంటే బానిసలు అవుతారా? ఎవరో నమ్మకత్వం, చచ్చిపోయేదాకా నమ్మకంగా బతికాడు. అవునా కదా అండి? అలాగ యథార్థత ఉండాలి. అంత రేంజ్లోకి వెళ్ళిపోయిన, అంత అధికారం ఉన్నా, అలాంటి అధికారం ఈ రోజుల్లో ఎవరికైనా వస్తే ఆ ఫరోను లేపేసి మొత్తం ఈయనే ఫరో అయిపోతాడు కదా అండి. అంత టాలెంటెడ్ పర్సన్లు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఆ ప్రధానమంత్రి సీట్లో కూర్చుని కూడా ఎకరమైనా 10 ఎకరాలైనా వాళ్ళు ఎద్దులు తెచ్చిన, వాళ్ళ ఏ ఆస్తి తెచ్చినా ప్రతిదీ ఫరో పేరు మీద దాన్ని కొని ఫరో ధనాగారంలో చేర్చి వాళ్ళకి ధాన్యం ఇచ్చాడు తప్ప తన పేరు మీద ఏమీ చిల్లిగా సంపాదించుకోలేదు. అది యథార్థత అంటే. అలాగే మనం జీవిస్తే మన కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమవుతుంది అన్నాడు. ఏమండి, ఏం చేయాలంటండి? మీరు ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమవుతుంది అన్నాడు. ఏమండి, అప్పుడున్న పరిస్థితుల్లో ఆస అనే ఆయన ఉన్నాడు. ఎవరండి? రాజు. ఎవరండి? ఆస అనే ఆయన రాజుగా ఉన్నాడు. వీళ్ళేమో కొంచెం మంది ఉన్నారు. అవతల యుద్ధానికి వచ్చిన వాళ్ళు చాలా విస్తారంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఆయుధాలు తక్కువ ఉన్నాయి. అధైర్యం లేకపోతే ధైర్యం ఎలా వస్తుంది అండి? అయినా వాళ్ళు చెబుతున్నారు, దేవుడు తన సేవకుని ద్వారా చెప్తున్నాడు, బలహీనలు అవ్వద్దు, మీరు ధైర్యం వహించండి, మీ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు అని చెప్పాడు. అండి, అప్పుడు ఆస ఏం చేశాడంటే బలిపీఠాలు కట్టాడు. ఏం చేశాడండి? బలిపీఠాలు కట్టాడు. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక అధ్యాయం అంతా చదువుకోండి. బలిపీఠాలు కట్టాడు.
పరదేశులందరినీ సమకూర్చాడు. 700 ఎద్దుల్ని బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. 7,000 గొర్రెల్ని బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. ఏంటండి? 7,000 గొర్రెలు అంటండి, 700 ఎద్దులు అంటండి. ఇన్ని బలిపీఠం మీద దహన బలిగా అర్పించి దేవుని మీద ఆధారపడి ఆయనకు ప్రార్థన చేసుకుని ఆయన వైపు చూసి కార్యాన్ని సఫలం చేయవాడు నా దేవుడు అని ఆయన మీద ఆధారపడితే ఏమండి, యుద్ధం ప్రభువు చేశాడు. ఆశ గెలిచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమ్మ, ఎవరు గెలిచారు చెప్పండి? ఆశ గెలిచాడు. మనకన్నా బలమైన శత్రువు ఎదురుగా ఉంటాడు. మన వల్ల కాదు, మనం గెలవలేమని మనకు అర్థమవుతుంది. అయినా కూడా బలహీనలు అవ్వద్దు, ధైర్యం విడిచిపెట్టద్దు, ధైర్యం వహించండి, మీ కార్యమును దేవుడు సఫలం చేస్తాడని చెప్పలేదా? మనం ధైర్యంగా ఉండాలి. మా కార్యాన్ని మా దేవుడు సఫలం చేస్తాడన్న నమ్మకంతో జీవిస్తూ ఉండాలి. దేవుని పైన ఆధారపడాలి. ఏమంటే ఆయనకు బలిపీఠాలు కట్టాలి, దహన బలులు అర్పించాలి, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. ఏమండి, నలిగిన మనస్సుతో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కార్యము ఆయన సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అటువైపు గొల్యాతు చాలా బలవంతుడు. ఏమండి, చిన్నప్పటి నుంచి యుద్ధ వీరుడు, శూరుడు, కవచం ధరించుకున్నవాడు. ఆడి మీదకి యుద్ధానికంటే ఇశ్రాయేల్లో యోధులు, శూరులందరూ కూడా అల్లిపోతున్నారు. అయ్యి బాబోయ్, వీడి మీదకి ఎవడు వెళ్తాడరా అని అల్లిపోతుంటే చిన్న పిల్లోడు దావీదు, ఎవరండి? చిన్న పిల్లోడు దావీదు. ఆయన అంటాడు, ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుటకు సున్నత లేని ఫిలిస్తీయుడు యాపాటివాడు, వీడిని నేను చంపేస్తానన్నాడు. అదేంట్రా బాబు, పెద్ద మేమే అల్లిపోతుంటే నువ్వు చూస్తే ఇంకా 20 సంవత్సరాలు కూడా లేవు, నీ చేతిలో కత్తి లేదు, ఆయుధం లేదు, దాన్ని చంపేస్తానంటావు, ఇట్లా ఎలా చంపేస్తావంటే, నేను నా మందను మేపుకున్నప్పుడు సింహపు నోటి నుంచి కాపాడిన నా దేవుడు, ఎలుగుబంటి నోటి నుంచి కాపాడిన నా దేవుడు ఈ గొల్యాతు చేతిలో నుంచి కూడా నన్ను కాపాడతాడని దేవుని మహింపరుస్తున్నాడు. దేవునికి మహిమను ఆపాదిస్తున్నాడు. దేవుని గొప్ప చేస్తున్నాడు. ఏమండి, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. పెద్ద వాళ్ళందరూ పిరికోళ్ళలాగా బలహీనలుగా మాట్లాడుతుంటే, రాజు అయిన సౌలు కూడా ఇంట్లో ఉండి పిరికి మాటలు మాట్లాడుతుంటే, ఈ పిల్లోడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుడైన యెహోవా పేరిట నేను యుద్ధానికి వస్తున్నాను, ఈ రోజున నీ మాంసం కాకులకి గద్దలకి వేస్తాను, ఈ రోజున అయిపోయింది నీ పని అంటున్నాడు. ఏండి, ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కర్రెట్టుకుని వస్తున్నావు, నేను కుక్కను అనుకున్నావా అంటున్నాడు. వాడు నువ్వు కుక్కవే అంటున్నాడు. ఈయన చిన్న పిల్లోడు అండి, 17 ఉంటాయేమో సంవత్సరాలు. ఏంటి అబ్బాయి నీ ధైర్యం ఏంటంటే, నా దేవుడు నన్ను సింహం నోటి నుంచి కాపాడాడు, ఎలుగుబంటి నోటి నుంచి నన్ను కాపాడాడు, సింహాన్ని ఎక్కడ కొట్టాలో చెప్పాడు, నాకు ఒక్క దెబ్బకు చంపేశా, ఎలుగుబంటిని ఎక్కడ కొట్టాలో దేవుడు నాకు చెప్పాడు, దాన్ని చంపేశా. ఆయన కాపాడాడు, వాటిని చంపే కృపనిచ్చాడు. ఈడు కూడా పెద్దేమి రేంజ్ కాదు, ఈయన్ని కూడా ఎక్కడ కొట్టాలో దేవుడు నాకు చెప్తాడు, చంపేస్తాను అంటున్నాడు. దేవుని పేరట భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన ధైర్యంతో నింపుతాడు. ఎదురుగా ఉన్నది ఎంత పెద్దడైనా మనకు ధైర్యంగా ఉంటుంది, ఆ ధైర్యం రాదు. ఆయన ఎక్కడ కొట్టాలో కూడా ఆలోచన దేవుడు చెప్తాడు. కానీ ఈ పెద్ద వీరులకి, శూరులకి ఏమీ ఆలోచన రాలేదు, కానీ ఈయన కుర్రోడికి మాత్రం ఆలోచన వచ్చింది. ఇక్కడ ఆడికి ఖాళీ ఉందంట, మొత్తం శరీరం అంతా కవచం ఉందంట, కానీ ఇక్కడ కొంచెం ఖాళీ ఉందంట. అది దేవుడు చూపించాడు, మనవాడికి ఆలోచన పెట్టాడు. అయిపోయిందండి ఈ పని అన్నాడు. ఆడేమో ఏంటి నా మీద కర్రట్టు కొత్తనాడు, ఏంటి ఎలాగా, నేను నిన్ను చంపేస్తాను, నిన్ను కాకులకి గెదలకి ఎత్తాను ఆడంటున్నాడు, నిన్నే వేసేస్తాను అంటున్నాడు ఈ కుర్రాడు. 5 రాళ్ళు ఏరుకుని ఒక్క రాయి పెట్టాడు అందే ఒడిసిల్లో. గిర్ర తిప్పి కోడితే వెళ్ళి ఎక్కడ తగిలిందండి, అది ఇక్కడే తగిలింది. బోర్లో పడిపోతే పరిగెత్తుకెళ్ళి అతన్ని కత్తి తీసి అతను తల నరికి ఆ జుమ్ పట్టుకొస్తున్నాడు. ఇశ్రాయేలు అందరూ కూడా పెద్ద కేకలేసి ఫిలిస్తీన్లను తరుముకుంటూ అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయారు. స్త్రీలందరూ కూడా దావీదుకు 10,000 కొలది, సౌలుకి 1,000 కొలదని నాట్యమాడుతూ గొప్ప చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఆయన కార్యము సఫలం చేస్తాడు. అది ఎంత కఠినమైనదైనా, అది ఎంత పెద్దదైనా, అది ఎంత బలమైనదైనా కార్యము నీ పక్షంగా సఫలం చేస్తాడైనా. నీవు బలహీనపడొద్దు. నీవేం పడొద్దు? బలహీనపడద్దు. బాబు ఇన్ని అప్పులా ఎక్కడ తీర్చగలం, మన వల్ల కాదేమో అని బలహీనపడిపోతుంటాం. కానీ నీవు భయభక్తులు కలిగి జీవించు, నీ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఎలా తీర్చాలని ఆలోచన చెప్తాడు, జ్ఞానం చెప్తాడు, ఎలా తీర్చాలో నీకు కృప చూపిస్తాడు, మార్గం చూపిస్తాడు, తీర్చేస్తావు, అయిపోద్ది కార్యం. అవతల పెద్ద కొండలాంటి పర్వతం లాంటి సమస్య ఉన్న ఆ కార్యాన్ని సఫలం చేసి పెడతాడు. నువ్వు భయభక్తులు కలిగి బతుకు, దావీదులాగా బతుకు, స్తుతిస్తూ ఉండు, స్తోత్రాలు చెప్తా ఉండు.
నీ కార్యాన్ని సఫలమాయం చేస్తాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఏమండి. అలాగే 4వ పాయింట్, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యంలో, ఇది ఒక్కొక్క పాయింట్ ఏమండి చాలా విలువైన పాయింట్లు. ఇంతటి కార్యాలు దేవుడు సఫలం చేశాడని ఆశ్చర్యపోతాం అనమాట. అలాంటి అద్భుత కార్యాలు చేసి పెట్టాడు దేవుడు. కేవలం తన భక్తుల యొక్క ఏమండి జీవితాన్ని బట్టి ఆ కార్యాలు చేశాడు దేవుడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణని నిరూపించుకున్నాడు ఆ భక్తుల ద్వారా. నెహెమ్యా గ్రంథం 1:11 నేను చదువుతాను. నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు. చదవమ్మా. నీ దాసుని నేను నా మొరను నీ నామము యందు భయభక్తులు గలవారు గణపరచుట యందు ఆనందించుచు నీ దాసుని మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకుంటున్నానని ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేశాడు. మన వైపు చూడండి అమ్మా, కొద్ది నిమిషాలు ముగించేస్తాం అండి. నా వైపు చూడండి. ఇశ్రాయేలీలో ఏమండి కొంతమందిని చెరగా తీసుకుపోయాడు అవతల రాజు. ఆ చెరగా తీసిపోయిన రాజు దగ్గర ఇశ్రాయేలీలో యూదుడైన ఒక ఆయన నెహెమ్యా అనే ఆయన రాజుకి ద్రాక్షారసం అందించే ఉద్యోగంలో ఉన్నాడు. ఏమండి రాజుకి ద్రాక్షారసం అందించే ఉద్యోగంలో ఉన్నాడు. రాజుకి ద్రాక్షారసం అందించే వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలంట. కొంచెం నవ్వు తేడా వస్తే రాజు కోపం వస్తే అయిపోద్ది, జీవితం చంపేస్తాడు, లేకపోతే చెరసాలను ఏం చేస్తాడు. ఆ రాజుకి కొద్దివే ఉందండి అండి, ఆయన ఏం చెప్తుంది వెంటనే అయిపోద్ది. ఇప్పుడు రాజు దగ్గర రోజు ద్రాక్షారసం అందించేవాడు సెలవెట్టొచ్చా? సెలవెట్టకూడదు. సరైన రీజన్ చెప్పి ఆయన అనుమతిస్తేనే సెలవెట్టాలి, లేకపోతే లేదు. సెలవేనంటే చచ్చినట్టు వెళ్ళాలి. ఎవరో ఒకరు వచ్చారు వాళ్ళ ఊరు నుంచి, వాళ్ళతో మాట్లాడాడు. మన దేశంలో మన పట్టణంలో ప్రాకారం పడగొట్టేశారు, అగ్నితో గుమ్మాలు కాల్చేశారు, మన పితరులు సమాధులున్న పట్టణం మొత్తం పాడైపోయింది అని చెప్పారు. వాళ్ళు చెప్తే వెంటనే మనోడు ఉపవాసం ఉండిపోయాడు. ఎన్ని రోజులు ఉన్నాడో తెలీదు. ఉపవాసం ఉండిపోయి ప్రార్థన ముగించి ఆమెనని ఈ ప్రార్థన చేశాడు. ప్రభువా కార్యం సఫలం చేయి ప్రభువా, మా యజమానుడికి మంచి హృదయం ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుని డ్యూటీకి వెళ్ళాడు. తర్వాత ఏమయ్యా ఇన్ని రోజులు మానేసావు అడగబెట్టకుండా అని కోపడతా? అసలు మానేసిన వెంటనే సైన్యాన్ని పంపాలి, ఏదో చేయాలి, కానీ చేయలేదు. మనోడు ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి ఆయనకి మంచి మనసు పెట్టాడు దేవుడు. అండ్ అంతవరకు చాలా ఎక్కువ. ఈయన వెళ్ళాక ద్రాక్షారసం అందించినాడు, తీసుకున్నాడు, తాగుతా ముఖం చూశాడు. చూస్తే మరి ఉపవాసం ఉన్నవాడు ముఖం ఎలా ఉంటుంది అండ్ కొంచెం నీరసంగా ఉంది. నీకేమీ జబ్బు లేదు కదా అని అడిగాడు రాజు. ఈయన అన్నాడు, అయ్యా మా పితరులు సమాధులను పట్టణం ప్రాకారాలు పడగొట్టేశారంట, గుమ్మాలు కాల్చేశారంట, మొత్తం పాడు చేశారంట. మా పితరులు సమాధులను పట్టణం అలా పాడైపోతే మరి మాకు దుఃఖంగా ఉండదా అన్నాడు. ఇప్పుడు వీళ్ళ ఊరు వేరు, ఆ రాజు ఊరు వేరు అండి. వీళ్ళ దేశం మీదకి ఆయనే వచ్చి యుద్ధం చేసి దాన్ని పాడు చేసి వీళ్ళని బానిసలుగా తీసుకెళ్ళాడు. మా ఊరు పాడైపోయిందని ఆయన దగ్గర చెప్తే ఆయన కోపం వస్తుందా, జాలి వస్తుందా? ఇలా చెప్పగానే ఆయన కోపడతాం మానేసి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటని అడిగాడు. అడిగితే ఈయన అన్నాడు, అయ్యా తమరు సెలవిస్తే వెళ్ళి అన్నీ బాగు చేసుకుని వస్తానని అన్నాడు. ఏంటి ఉద్యోగం అనేసి వెళ్ళి బాగు చేసుకుని వస్తావా అని సెలవు ఇవ్వడం మామూలుగా అయితే. కానీ దేవుడు ఆయన హృదయాన్ని కరిగించి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. ఎవడిగాడండి? ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. అసలు ఇందులో ఒక్కటి కూడా చేయడు అసలు అతను. కానీ ఎన్ని పనులు చేయించాడు చూడండి దేవుడు ఆయన చేత. ఇతడి పక్షంగా దేవుడు కార్యాన్ని సఫలం చేశాడు. అది మీకు నేను చెప్తున్నాను. ఆ రాజు ఏమండి ఈయన చెప్పిన మాట నీకు ఎన్ని రోజులు టైం పడుతుందంటే ఇంచుమించుకొని నిలబడద్దని చెప్పాడు. చెబితే సరే సెలవిస్తానులో వెళ్ళి చేసుకుంటారా అన్నాడు. అన్నా సరే మనోడు వెళ్తలేదు, అక్కడ నుంచున్నాడు. యా అని అడిగాడు మళ్ళీ రాజు. అసలు అలాగ అడుగుతాడా? ఏ రాజు అని అడుగుతాడు అలాగా? అడిగితే మళ్ళీ ఇతను అన్నాడు, అయ్యా మరి వెళ్ళమని బాగానే చెప్పారు, నది దాటతానికి అనుమతి పత్రం ఇవ్వండి అన్నాడు. ఇచ్చాడు. మరి నది దాటతానికి అనుమతి పత్రం ఇస్తే తీరా అక్కడికి వెళ్ళాక మరి దూలములు కావాలి, మ్రాణులు కావాలని అడిగాడు. దూలాలు కావాలా, మ్రాణులు కావాలా, ఏమిట్రా ఏమనుకున్నావని కోపడతాడు ఎవడన్నా అయితే. ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని కోప్పడాలి. రాజుగారు కదా, ఈయనేమో చిన్న ఉద్యోగం అందించే ద్రాక్షరసం అందించే ఉద్యోగం.
అయినా ఈయన ధైర్యంగా అడుగుతున్నాడు. ఆయన కూడా సరే మ్రాన్లు ఇవ్వండి కానీ రాశాడు. ఓ పత్రం ఇచ్చాడు. మరి ఇటుకలు కావాలి కదండి అన్నాడు, సిమెంట్ కావాలి కదండి అని అన్నాడు. మరి నేను వెళ్తున్నప్పుడు నాకు సెక్యూరిటీగా రథాలు పంపిస్తున్నా అన్నాడు అండి, సైన్యాన్ని పంపిస్తున్నా అన్నాడు. ఒక్కోటి అడుగుతున్నాడండి, వెళ్తలేదు, అక్కడే ఉన్నాడు. ఈయన అడిగినవన్నీ అక్కడ అడవుల మీద అధికారిగా ఉన్నవాడికేమో మ్రాన్లు ఇమ్మని అదే ఇమ్మని రాసిచ్చాడు చీటి. నది దాడతాకేమో నది ఇతను దాటించండి అని చెప్పి సాలకు రాసిచ్చాడు చీటి. ఇలాగ అన్ని రకాల చీట్లు ఇచ్చాడు, రథాలు ఇచ్చాడు, మనుషుల్ని ఇచ్చాడు, సైన్యాన్ని ఇచ్చాడు, అన్ని రకాలుగా ఆయన అడిగినవన్నీ ఇచ్చాడు. అలాగే ఏ రోజున ఇస్తాడా? ఈయన ఉపవాస ప్రార్థన చేసుకుని వెళితే అసలు ఎందుకు మానేసావని సీరియస్ అయ్యే ఉద్యోగంలో తీసేస్తాం మానేసి నువ్వు అలా నీరసంగా ఉన్నావేటి అని అడిగి ఈయన అడిగినవన్నీ ఇచ్చి వెళ్ళి జాగ్రత్తగా చేసుకురామని పంపి అంత కార్యాన్ని దేవుడు సఫలం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత నమ్మకంతో అడిగాడు రాజుని. మనం కూడా అంత నమ్మకంతో అడగాలి, ప్రభువా మందిరం సుందరంగా తయారు చేయండి ప్రభువా, నిధులు రప్పించండి ప్రభువా, అనేక మందిని ప్రేరేపించండి ప్రభువా, ఇది మంచి మందిరంగా తయారు చేయాలి ప్రభువా అని దేవుని మందిరమును గురించి మనం నమ్మకంతో విశ్వాసంతో అడగాలి. ఏ రోజున కరిగింతాడో దేవుడు, ఏ రాజు గారు కరుగుతాడో, ఎలాగ జరిగింతాడో మనకు తెలియదు. ఆ రోజున కరిగించాడా కరిగించలేదా? అన్నీ ఇప్పించాడా ఇప్పించలేదా? అన్నీ ఇప్పించాడు. చక్కకి వెళ్ళాడు, 52 రోజుల్లో కట్టేసుకుని వచ్చేసాడు. అక్కడ మళ్ళీ ఆ ఇశ్రాయేలులోనే అందరినీ సమకూర్చడానికి పిలవగానే అందరూ సమకూడారు. అందులో ఒక ఇద్దరు మళ్ళీ ఈయనకి వ్యతిరేకంగా మళ్ళీ రాజుకు లెటర్లు రాశారు. ఇన్ని రకాల పోరాటాలున్నా ఏమండి, ఒక చేత్తో కత్తి పట్టుకుని ఒక చేత్తో తాపి పట్టుకుని అందరూ కూడా పని పూర్తి చేసేసారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ రాజుగారి ద్వారా సఫలపరిచాడు దేవుడు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో గోడ కట్టనివ్వకుండా అడ్డుకునే సన్బలటు టోబియాల నుంచి కూడా కాపాడి, అసలు నెహెమ్యానే చంపేద్దాం చూశారు, వాళ్ళ బారిన పడకుండా కాపాడి కార్యాన్ని సఫలం చేసి ముగించుకుని మరలా వచ్చేటట్టుగా చేశాడు దేవుడు. చాలా అద్భుతమైన కార్యం అన్నమాట. ఆ ప్రాకారాలు కట్టడం అంటే అసలు సామాన్యమైన విషయం కాదు. 52 రోజులు కాదు, 6 నెలలైనా కట్టలేరు. అలాంటిది 52 రోజుల్లో రాత్రుల్లో పగల్లో ఒక చేత్తో కత్తి, శత్రువులు వస్తే యుద్ధం చేస్తా, ఒక చేత్తో తాపి పట్టుకుని కార్యాన్ని సఫలం చేసేసాడు, కట్టేసి వచ్చేసాడు అంతే. కాబట్టి ప్రియులరా, ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తి నెహెమ్యా. నెహెమ్యా ఎలా అంటాడండి, అంతకుముందున్న అధికారులు లంచం తీసుకునేవారంట. అంతకుముందున్న అధికారులు పెద్ద లిస్టు పెట్టాడు, అన్నీ తీసుకున్నారంట. మనవాడు ఈయన కూడా ఇద్దామని తెస్తే, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని నేను అలా తీసుకోకూడదని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాడు, తీసుకోలేదు. నీవు గనక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయితే, ఉపవాస ప్రార్థన చేసే వ్యక్తి అయితే, నీవు చేయాలనుకున్న కార్యాన్ని ఎవరి ద్వారాగైనా చేయిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన అద్భుతమే, ఆశ్చర్యమే, మహాకార్యాలు చేసి పెడతాడు. అందుకు నిదర్శనం నెహెమ్యా గారని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, ఆ దాసుని నెహెమ్యా గారి ఆలోచన, ఈ గోడ కట్టాలి, ఆ గుమ్మాలు నిలబెట్టాలి, మరలా ప్రాకారాన్ని మరలా అంతా శుభ్రంగా కట్టి పెట్టాలి, జాగ్రత్తగా అన్ని లైన్లో పెట్టాలి అని అతడి ఆలోచన అంతా ఏమండి దేవుడు సఫలం చేశాడు, కార్యం జరిగించాడు, తిరిగి వచ్చేసాడు మనోడు. ఏమండి, అలాగే మనం ఇంకొక 5వ పాయింట్ మనం చూస్తే కీర్తన 1:3 దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసాలు కూర్చుని చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించు వాడు ధన్యుడు, అతడు నీటి కలవలో నాటబడిన చెట్టు వలె ఉండును, వాడు వాడక తన కాలం మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు, అతడు చేయునదంతయు ఏమవుతుందంటే అండి సఫలమవుతుంది అన్నాడు. మనం కనుక దుష్టులు ఆలోచన చెప్పు నడవకుండా, దుష్టులు కేకేస్తారు, రే రారా అక్కడికి వెళ్దాం, వాళ్ళని ఏదో చేద్దాం, ఇక్కడికి వెళ్ళి ఏదో దొంగతనం చేద్దాం ఏదో దుష్టులు కేకేస్తారు. వాళ్ళ ఆలోచన చెప్పి మనం నడవకుండా, పాపులు నిలబడే చోట నిలబడకుండా, అపహాసాలు కూర్చున్న చోటను కూర్చోకుండా, వాళ్ళని ఏడిపించి వీళ్ళని ఏడిపించే వాళ్ళతో కూర్చోకుండా, దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అలవాటు మనకుంటే, రాత్రి పగలు కూడా వాక్యం చదివే వాళ్ళు ఉంటారా? ఎవరన్నా 24 hours వాక్యం చదివే వాళ్ళు, ధ్యానించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా అండి? అక్కడ వాక్యం చదవటం అని రాసలేదు, వాక్యాన్ని ధ్యానించడం అని రాశాడు. అంతేనా? ఏం రాశాడమ్మా? దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. మీ పనులు మీరు త్వరగా చక్కబెట్టుకుని ఖాళీ ఉన్నప్పుడల్లా బైబిల్ తీసి చదవండి, రోజుకు ఒక 10 అధ్యాయాలు చదవండి. 24 hours అదే గుర్తు చేసుకుంటా ధ్యానం చేయండి. ఏం చేయాలి? ధ్యానం చేయాలి. గేదె
ఆ యొక్క గడ్డి తింటుంది, కడుపు నిండిపోయింది అనుకున్నాక తింటాం మానేస్తుంది, నీడకెళ్ళి కూర్చుంటుంది, అదే పడుకుని అది మరలా నోట్లో తెచ్చుకుని అలాగ దాన్ని ఏం చేస్తుంటుంది, నెమరేస్తూ ఉంటుంది. ఇక అత్మాన్ తినటం అయిపోద్ది కొంత టైంకి, ఇక ఆ తర్వాత నెమరేస్తూ ఉంటుంది అనమాట. అలాగా మనం ఒక 10 అధ్యాయాలు చదివేశాం పొద్దున్న 1 గంట, ఇక 24 అవర్స్ ఆ మాటలను ఏం చేసుకుంటుండాలి, ధ్యానం చేసుకుంటా ఆ మాటలని తలపోసుకుంటా ధ్యానం చేసుకుంటా దివారాత్రులు అయిన ధర్మశాస్త్రమును ధ్యానం చేసుకునేవాడు ధన్యుడు. అలా ధ్యానం చేసుకుంటే మనం నేర్చుకుంటే మనం చేయున్నదంతా ఏమైపోద్దంటే అండి, సఫలమైపోద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే మీరు 10 అధ్యాయాలు చదివేసి అదే ధ్యాసలో 24 అవర్స్ ఉండండి, మీరు ఏది పట్టుకుంటే అది సఫలం అయిపోతే అడగండి, దేవుడు ఎప్పుడు సమాధానం చెప్తాడు మీకు. ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యానుసారంగా జీవించిన వారికి ఖచ్చితంగా అన్నదన్నట్టుగా జరుగుతుంది, అందులో అనుమానం ఏమీ లేదని మీకు నేను మనవి చేసుకున్నాను. అలా చేసి చూడండి. మీరు వ్యాపారం చేస్తే వ్యాపారం సఫలమైపోతూ ఉంటుంది, మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగం సఫలమైపోతూ ఉంటుంది, మీరు ఏది పట్టుకుంటే అదే సఫలమైపోతూ ఉంటుంది, అభివృద్ధి అయిపోతూ ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అండి. మీ కుటుంబం సంతోషంగా ఆనందంగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, ఎప్పుడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు 24 అవర్స్ అన్నం వండుకుంటానే ఆ మాటలు అలాగ చెప్పుకుంటూ ఉండాలి, కూర వండుకుంటానే ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి, అన్ని పనులు చేసుకుంటానే ఆయన వాక్యాన్ని, చదువుకున్న వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటా మీరు మీ పని చేసుకోండి, మీ పనిని దేవుడు సఫలం చేస్తూ ఉంటాడు. ఏ పని చేస్తే ఆ పనిని సఫలం చేస్తాడు, అద్భుతంగా మీరు అభివృద్ధి అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లలు, మన పని చాలా మేము చేస్తున్నాం కానీ సఫలం అవ్వట్లేదండి, అభివృద్ధి అవ్వట్లేదండి, ఎంతకాలం ఉన్నా ఎక్కడంటే అక్కడే ఉన్నామండి అంటే ఇది ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నాడు. మీరు వాక్యాన్ని ఏం చేయండి, ధ్యానం చేస్తూ ఉండండి, మీరు సఫలం ఎందుకు అవుతుందో చూడండి అని చెప్తున్నాడు. కాబట్టి మనం సాధన చేసి ఫలితాలు పొందుదాం ఏమండి. తర్వాత 6వ పాయింట్ ఇంకొక సూత్రం చెప్తున్నారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు ఏమవుతాయి, సఫలమవుతూ ఉంటాయి అన్నాడు. మన పనుల భారం ఎవరి మీద మోపాలంటే అండి, పొద్దున్న లెగ్గానే మనకు లిస్ట్ రాసుకుంటాం, 10 పనులు ఉన్నాయి ఈరోజు ఏండి, 10 పనులు బాబోయ్ అని మనం రోజు చదువుకునే వాక్యం కూడా చదువుతాం మానేసి, రోజు ధ్యానం చేసుకుంటూ కూడా ధ్యానం చేయడం మానేసి 10 పనులు ఉన్నాయని చెప్పేసి కలబడిపోయి నేనే ఈ భారం అంతా మొయ్యాలని మనం చేత మొదలెడితే ఒకటి కూడా అవదు. 10 పనులు ఉన్నాయి కాబట్టి 10 పనుల భారం ఎవరి మీద పెట్టాలంట, దేవుని మీద పెట్టడం నేర్చుకో. ప్రభువా, ఇన్ని పనులు నేను నా వల్ల కాదు నాయన, నీ మీద నా భారం వేసుకుంటాను, ఆయన మీద భారం వేసేసి నువ్వు ధ్యానం చేసుకుంటా ఉండు. నువ్వేం చేసుకుంటా ఉండు, ధ్యానం చేసుకుంటా ఉండు. ఆ పనులు కూడా ఒక్కొక్కటి చేసుకుంటా ఉండు, కానీ ధ్యానానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవి. ఆ పనులన్నీ ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. పనులన్నీ ఒక పని చేస్తాక ఒకడు వస్తాడు, అయ్యా ఈ పని బాబు ఈ పని చూడరా అంటాం మనం, ఆడే పని చేసేస్తుంటాడు. అలా 10 మందికి 10 పనులు చెప్తాం, వాళ్ళకు కూడా చేయాలని మనసు దేవుడు పెడతాడు. 10 మంది 10 పనులు చేస్తుంటారు, మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మన భారం మనమే పెట్టుకుని పని చేస్తాం, ఆ రోజంతా 9 పనులు అలాగే ఉంటాయి. అలా కాకుండా మన పనుల భారం ఎవరి మీద పెట్టాలి, దేవుని మీద పెడితే ఒక్కో పని ఒక్కొక్కరితో చేయించేస్తాడు. నువ్వు ధ్యానంలో ఉంటే నీ పనులన్నీ అయిపోతాయి, నీ ధ్యానం కూడా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన భారం ఆయన మీద వేసుకోవడం నేర్చుకోవాలి. ఇదొక మంచి సూత్రం. అర్థమవుతుందంటారా, అర్థం అవ్వలేదంటారా? కాబట్టి మన కార్యములు సఫలం అవ్వాలంటే, మన ఉద్దేశములు సఫలం అవ్వాలంటే నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము అన్నాడు. ఆఖరి మాట కొలసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ప్రతి సత్కార్యములో మీరు సఫలమగుచూ ఉండండి అన్నాడు. ప్రతి సత్కార్యంలో మనం ఏం చేయాలంటే అండి, సఫలమగుతూ మీరు ప్రయాణం చేయండి అన్నాడు. దొరికిందమ్మా? కొలసీ 1:10. కొలసీ 1:10. గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టులాగున ఆయనకు తగినట్టుగా నడుచుకున్నాడు. అల్టిమేట్గా ఏమండి, మనం ఎలా నడుచుకోవాలంట,
దేవునికి తగినట్లుగా ప్రతి సత్కార్యములో మనం పాలు పంపులు పొందాలని చెప్పాడు. సంఘంలో వాళ్ళకి ఇంట్లో పెళ్లి జరిగింది అండి, మన అందరం వాళ్ళ ఇంట్లో పెళ్లి కదా మనకెందుకని ఎవరూ ఏ పని చేయకుండా ఉంటే సత్కార్యం అవ్వదు. మనం చర్చికి వచ్చే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందని మన అందరం వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసామనుకోండి, తేలికైపోద్ది కదా. ఆవిడే 10 చోట్లకు పరుగులు ఎత్తకుండా మంచినీళ్ళు మేము చూసుకుంటాం, మేము తెస్తాను, నువ్వు కుదురుగా నువ్వు నెమ్మదిగా ఉండు అని ఒకళ్ళు చెప్పి, ఒకళ్ళేమో ఆకులు తెస్తానని, ఒకళ్ళు గ్లాసులు తెస్తానని, ఒకళ్ళు మంచిలు తెస్తానని, ఒకళ్ళేమో ఎక్కువ కిరాణా తెస్తానని, ఒకళ్ళు కూరగాయలు తెస్తానని అండి. ఒకళ్ళకి 10 మంది 10 పనులు పురమాయించుకొని అన్నీ సమకూర్చేసి అక్కడ 10 మంది కోసేశారనుకోండి, వంటాడు వండేస్తాడు, 10 మంది వడ్డించేశారనుకోండి, కార్యక్రమం చాలా ఆనందకరంగా సంతోషకరంగా జరిగిపోద్ది. ప్రతి సత్కార్యంలో మనం అందరం కూడా పాలు పంపులు పొందుతూ మనం ముందుకు సిద్ధపడాలని చెప్తున్నాడు. కాబట్టి మనలోనే ఒకరింట్లో ఏదన్నా మరణం సంభవించింది, అందరం వెళ్ళి వారిని ఏం చేయాలి? ఆదరించాలి, ధైర్యపరచాలి. వాళ్ళని మనం వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు కాకుండా ఒకళ్ళు టెంట్లు వేయించి పనిలో ఉండి, ఒకళ్ళు ఆ పనిలో ఉండి, ఒకళ్ళు ఈ పనిలో ఉండి, ఒకళ్ళు ఆ పనిలో ఉండి, అన్ని పని సంఘస్థులు అందరూ చేస్తున్నారు అనుకోండి, అది సత్కార్యం. అంటే డబ్బులు వాళ్ళే ఇచ్చుకుంటారు. కనీసం మనం ఏం చేయాలి? మేము మీకున్నాం అండగా అన్నట్టుగా మనం సత్కార్యములు చేసేవారిగా, ప్రతి సత్కార్యంలోనూ సఫలమయ్యే వ్యక్తులుగా మనందరం సహకరించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అన్ని సత్కార్యాల్లోనూ మనం ఎలాగ ఉండాలంట? సఫలులంగా ఉండాలి. మంచి పనులు చేసే వ్యక్తులంగా మనందరం కలపాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఇలాగున మనందరం కలిసి చేస్తే సంఘం అభివృద్ధి అవుతుంది. అందరూ చెప్పుకుంటారు కదా, ఎంత ఐకమత్యంగా చేసుకుంటారండి, వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన వారండి, ఒకరికొకరు అండగా ఉంటారండి అని ఉంటుందా? సాక్ష్యం ఉండదా? ఇలాగ ప్రతి సత్కార్యమందు మనము సఫలులంగా ఉండాలి. అలాగున్న దేవుని నామాన్ని మహింపరిచే వ్యక్తులంగా మనం సిద్ధపడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మన ఆలోచన దేని మీద ఉండాలి? సంఘంలో ఉన్న వారందరికీ సత్కార్యంలో మనం సఫలులంగా ఉండాలని మన ఆలోచన అంతా ఆ కార్యాల మీద ఉండాలి అండి. తర్వాత మన ఆలోచనలు దేని మీద ఉండాలి? మన పనుల భారం దేవుని మీద పెట్టాలి అనేటట్టుగా మన ఆలోచనలు ఉండాలి. మన ఆలోచనలు ఎలాగ ఉండాలి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తులుగా మనం ఉండాలని మన ఆలోచన దాని మీద పెట్టాలి. మన కార్యాలన్నీ సఫలమవుతూ ఉంటాయి. అలాగే ఏమండి, మనం ఉపవాస ప్రార్థనలు చేసి భయభక్తులు కలిగిన వాళ్ళమైతే మనము దేవుని మందిరాన్ని కట్టేవారంగా అండి, ఆ రాజు అనుగ్రహాన్ని పొందేవారిగా మనం ఉంటాం. అలాగున మన కార్యాలు సఫలమవుతాయని చెప్తా ఉన్నాడు. అలాగే మనము ధైర్యంగా ఉంటే, బలహీనం కాకుండా ఉంటే, దేవుని ముందు పెట్టుకుంటే మన కార్యాలు సఫలం చేసి మనల్ని గెలిపిస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగే మనము యోసేపులాగా నమ్మకస్తులంగా ఉంటే మన కార్యాలు సఫలమవుతాయి. పరిశుద్ధంగా ఉంటే మన కార్యాలు సఫలమవుతాయి. అబ్రహాంలాగా భయభక్తులు కలిగి దేవుని యందు జీవిస్తే మన ఆలోచనలన్నీ ఆయన సఫలం చేస్తాడు. మంచి మంచి సంబంధాలను ఇస్తాడు. జీవితకాలం సంతోషించే అవకాశం ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, మా అల్లుడు ఎంత మంచోడు, అసలు మా అమ్మాయిని బయటికి రానివాడు, ఒకవేళ మా అమ్మాయి కాస్త నీరసంగా ఉంటే ఆయనే అన్నం వండుతాడు, ఆయనే కూర వండుతాడు, ఎంత మంచోడు మా అల్లుడు అని చెప్తుంటారు. నిజమే, అలాంటి అల్లుళ్ళు ఉంటారు, మంచి అల్లుళ్ళు ఉంటారు అండి. దుర్మార్గులు కూడా ఉంటారు, ప్రతిరోజు ఏడిపించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన కార్యము సఫలం అవ్వాలంటే ఇలాగున మనం ఈ ప్రొసీజర్లో మనం పాటించి భయభక్తులు కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన మీద భారం వేస్తూ ముందుకు సాగిపోయినట్లుగా మన కార్యములు, మన ఆలోచనలు దేవుడే సఫలము చేయనట్లుగా